విశాఖ సముద్ర తీరం వద్ద ఉన్న విలువైన భూమిని లూలుకి 99 సంవత్సరాలకు లీజుకు ఇస్తున్నారు. ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తానని అట్టహాసంగా చెప్పాడు. ప్రభుత్వానికి చెందిన వేల కోట్ల ఆస్తిని పారదర్శకతే లేకుండా ప్రైవేటు సంస్థకి రాసివ్వడం సంపద సృష్టించడం అంటారా అని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. బీచ్ పక్కన ఉన్న విలువైన భూమిని మళ్ళీ లుల్లు సంస్థకి ఇవ్వాలని అని ఒకటి చూశాను. అది కూడా ఆ సంస్థకి ఇచ్చింది 33 సంవత్సరాలు లీజుకి ఇవ్వాలని. 33 సంవత్సరాలు కాదు, 99 సంవత్సరాలు లీజుకి ఇవ్వాలని. లీజు కూడా సంవత్సరానికి 50 లక్షల ఎకరాకి 50 లక్షల రూపాయలకి లీజుకి ఇవ్వాలని. దాంట్లో వాళ్ళు చేసే కట్టడాలు, సినిమా హాల్స్, రెస్టారెంట్లు, కన్వెన్షన్ సెంటర్లు ఆలోచించేమని అడుగుతున్నాను మీ ద్వారా రాష్ట్ర ప్రధానికానికి, ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరినీ కూడా సినిమాలు కట్టడానికి, రెస్టారెంట్లు కట్టడానికి, కన్వెన్షన్ సెంటర్కి బీచ్ పక్కనున్న ఎకరా సుమారు 100 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా చేస్తున్న 1300 కోట్ల రూపాయల ఆస్తిని ఒక ప్రైవేట్ సంస్థకి లీజుకి ఇవ్వడం అనేది సమంజసమా ఆలోచించమని కోరుతున్నాను. ప్రభుత్వం అట్టహాసంగా చెప్పింది ఎన్నికల ముందు మేము సంపద సృష్టిస్తామని. ఇది సంపద సృష్టిలో భాగమా అని అడుగుతున్నాను. ఇదేనా సంపద సృష్టించమంటే? ప్రభుత్వం 100 కోట్ల వేల కోట్ల ఆస్తిని 99 సంవత్సరాలకి పారదర్శకత లేకుండా ఒక సంస్థకి ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసమో ఆలోచించమని కోరుతున్నాను. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇగో ఇక్కడ ఈ భూమి ఉంది, దీన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయదలుచుకుంది, ప్రభుత్వంకి దీని మీద రెవెన్యూ జనరేట్ అవ్వాలి, ఎవరు వస్తారు, ఏ సంస్థ వస్తారు రండి అని ఓపెన్గా మీరు ప్రకటించాలనేది మా డిమాండ్.